అక్రమ అరెస్టులు నశించాలి. ఇది ప్రజాపాలన పాలన, ఇది ప్రజాపాలన ప్రభుత్వ పాలన, రాక్షస పాలన. ఇది ప్రజాపాలన ప్రభుత్వ పాలన, రాక్షస పాలన. ఇది ప్రజాపాలన ప్రభుత్వ పాలన, రాక్షస పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ అక్రమ అరెస్టులు నశించాలి, ఈ అక్రమ అరెస్టులు నశించాలి. ఎంత దుర్మార్గం అంటే ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చి ఎంత దుర్మార్గమైన పరిపాలన అంటే ఒక బీఆర్ఎస్ పార్టీగా ఒక ఎమ్మెల్యేగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి మొన్న మాట్లాడింది ఏంటి, పిఏసీ చైర్మన్ పదవి అనేది అపోజిషన్ పార్టీకి ఇవ్వాలి. 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు కేసీఆర్ గారు ఉంటే ఈ ప్రజాపాలన అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పిఏసీ చైర్మన్గా అరకపూడి గాంధీని నియమించిందంటే దుర్మార్గపు చర్య ఇది. మరి దుర్మార్గపు చర్యని ఒక ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి, అరే బాబు ఇది దుర్మార్గమైన చర్య, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాలి ఇది పిఎస్సి పదవి అనేది, మీరు ఎలా ఇస్తారు అసలు అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తే వెంటనే ఈ అరకపూడి గాంధీ గారు ఏం చేశారు, ప్రెస్ మీట్కి వచ్చి లేదు నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకోలేదు, ఏదో నాకు రేవంత్ రెడ్డి గారు ఒక దేవాలయం ముందు నాకు ఒక దైవానికి సంబంధించిన కండో కప్పారు, నేను పార్టీ మారలేదని చెప్పారు. ఓకే, చాలా సంతోషం మాకు, మీరు పార్టీ మారలేదు, మీరు మా పార్టీలోనే ఉన్నారు, మా నాయకత్వం మా కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. అదే మాట మా కౌశిక్ రెడ్డి గారు చెప్పారు, ఓకే సార్ మీరు మా పార్టీలో ఉన్నారు, మరి మీరు మా కండవ కప్పుకోండి, మీ ఇంటి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయండి, మరి రాజ్యాంగబద్ధమైన పదవి మీరు బీఆర్ఎస్ పార్టీ ద్వారానే మీకు వచ్చింది అని చెప్పి కామెంట్ చేస్తే తప్ప అది ప్రభుత్వానికి అది తప్పుగా అనిపించిందా? మా పార్టీ వ్యక్తి మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మా కారు గుర్తు మీద గెలిచి ఆ వ్యక్తి మీద మేము జెండా ఎగరేయకూడదా, ఇంటి మీద జెండా ఎగరేయకూడదా? అది తప్ప దీనికి పెద్ద రాగ్దాంతం చేసి కొండంతో ఏదో పిల్లిని బట్టి ఒక ఎలకను పెట్టినట్టు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందుకు రావటం, దమ్మేందో చూసుకోవటం, దమ్ముల గురించి మాట్లాడటం, ఇదా పరిపాలన అంటే? నువ్వు ఈ రోజు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి అని చెప్పేసి మేము వెంట పడుతూ ఉంటే వాటన్నిటిని మేము డైవర్ట్ చేసి ఏదో డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేది మీరు. ఈరోజు పాడి కౌశిక్ రెడ్డి గారు పాపం ఇంట్లో ఉన్నారు, ఆ ఇంటి ముందుకు దండయాత్ర చేసింది ఎవరు? మంది మార్బలం పెట్టుకొని పెద్ద కాన్వాయ్ పెట్టుకొని ఈరోజు ఒక 100 కార్లు పెట్టుకొని వచ్చింది అరకపూడి గాంధీ. ఇంటి ముందు హంగామా చేసి కోడిగుడ్లు ఇసిరి, టమాటాలు ఇసిరి, అద్దాలు ధ్వంసం చేసి పైపెచ్చు మళ్ళీ మా నాయకుల్ని అరెస్ట్ చేస్తారంటే ఈరోజు మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దీనికి మీరు తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మా నాయకత్వం సారథ్యంలో మా ఉద్యమాలు ఎంతటితో ఆగో. గతంలో ఏ విధంగా అయితే తెలంగాణ కోసం మేము ఉద్యమాలు చేసి 14 సంవత్సరాలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో మాకు ఉద్యమాలు కొత్త ఏమి కాదు. రానున్న రోజుల్లో మీ పరిపాలన తీరు మార్చుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాము. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8688926084 qnews@gmail.com కు మెయిల్ చేయండి.